హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మరియు క్విక్గా తయారు చేసుకుని టీ టైమ్ స్నాక్ చూపించబోతున్నాను. దీన్ని మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మరియు కొత్తిమీర. సో ఇలా ఈ పదార్థాలని మనం కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అదేవిధంగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక అర స్పూన్ దాకా వాముని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను శనగపిండిని యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది. అదేవిధంగా బియ్యం పిండిని ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా పిండిలో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనము బజ్జీ పిండిలాగా లేదా బోండా పిండిలాగా కలుపుకోవాలి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు వడలు బాగా మెత్తగా మరియు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బజ్జీలు లేదా బోండాల్లాగా యాడ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా మనం కడాయి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇందులో మనము కారం పొడి కానీ లేదా అదర్ స్పైసెస్ కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం కూడా సరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులో ఈ బజ్జీలు చేసుకోవడము, ఈ బోండాలు చేసుకోవడము చాలా సింపుల్ కదండి. ఒక 10 మినిట్స్లో మనము అలా పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఈ రంగులో ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మిగతా పిండిని కూడా వేసేసుకోవాలి. మనం ఇలా చిన్నగా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర, కరివేపాకు చాలా టేస్ట్ని ఇస్తాయి. అందులో అక్కడక్కడ ఉల్లిపాయలు కూడా తగులుతూ ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి ఈ బోండాలు. వీటిని కావాలంటే మీరు కొద్దిగా పెద్ద సైజులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము బొండాలన్నీ యాడ్ చేసుకొని మనము అటువైపులో అన్ని వైపులా తిప్పుకుంటూ వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని మనము టిష్యూ పేపర్ మీద తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా తింటే ఈ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయండి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.